రాష్ట్ర శాసనసభలో తెలంగాణ తల్లి విగ్రహం మీద మనం చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో అధ్యక్ష, తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ఉద్యమం, ఆనాటి ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలను ఐక్యం చేసిందే ఆ రోజు తెలంగాణ తల్లి. కానీ అలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం అనేటువంటిది విచారకరమైనటువంటి విషయం అధ్యక్ష. కానీ ఈరోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్గం అంతా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ తల్లిని, తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఈరోజు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతుంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి వ్యక్తులు, తెలంగాణ రాష్ట్రాన్ని నిండుగా దోచిన వ్యక్తులు, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు శ్రీమతి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నా, మనమందరం ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలను, ఆకాంక్షలు నెరవేరుస్తాయని ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈరోజు వాళ్ళు ముఖం చాటేసి 10 సంవత్సరాలు పాలన చేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ ప్రజల నెత్తిన పెట్టి తెలంగాణ ప్రజలకు కనీసం తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గులు ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల పక్షాన నేను నిజంగా నిండుగా వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నా. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన రాష్ట్ర పరిపాలనా భవనమైనటువంటి మరి సచివాలయం నుంచి అక్కడ పెడుతుంటే కొంతమందికి నిజంగా గిట్టకపోవచ్చు. మేమెందుకు పెట్టలేకపోయాం, మేము కూర్చోవడానికి మాత్రం బ్రహ్మాండంగా చేసుకున్నాం. కానీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లికి, తెలంగాణ కోసం అందరిని ఏకం చేసిన తల్లి విగ్రహాన్ని పెట్టలేదంటే మరి ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు తప్పకుండా. అందుకే వాళ్ళ సీట్లు కూడా ఖాళీ అయినాయి. మరి కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.